my dear student. Good morning everyone. Today I discuss about Newton's law of cooling. Newton's law of cooling means న్యూటన్స్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని వెయిట్ చేసినప్పుడు కానీ లేదా వెయిట్ని డిక్రీజ్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ కానీ ఏ విధంగా ఉంటుంది వాటి గురించి మనము డిస్కస్ చేస్తున్నాం. మనకు యాక్చువల్గా మనకు సరౌండింగ్లో సమ్ టెంపరేచర్ ఉంటుంది, అదేవిధంగా ఆబ్జెక్ట్లో కూడా సమ్ టెంపరేచర్ అనేది ఉంటుందన్నమాట. సరౌండింగ్ టెంపరేచర్లో ఆబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ ఉంచామనుకోండి, అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా వాటి గురించి మనము డిస్కస్ చేస్తున్నాం. You see the concept of the Newton's law of cooling. The temperature difference in any system result in energy flow into a system or form a system to surroundings. Okay, temperature difference ఇనీషియల్లో ఒక టెంపరేచర్ ఉంటుంది, ఫైనల్ స్టేజ్లో ఒక టెంపరేచర్ ఉంది. వాటి యొక్క డిఫరెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఆ డిఫరెన్స్ రావడానికి టైం కూడా ఎంత పడుతుంది వాటిని కూడా మనం ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ద్వారానే మనం కనుక్కుంటాం అనమాట. ఓకే, స్టేట్స్ దట్ ద రేట్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో or form system in proportional to the difference between the temperature of the body and that the surrounding is medium. అంటే ఒక బాడీలో మనకు టెంపరేచర్ ఉన్నప్పుడు ఆ సరౌండింగ్ యొక్క టెంపరేచర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా ఒక టెంపరేచర్ సరౌండింగ్లో ఇంక్రీజ్ చేసినా లేదా ఒక బాడీలో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా వాటి టెంపరేచర్స్ ప్రపోర్షనల్గా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సే ద యూస్ఫుల్ ఫర్ ద స్టడీయింగ్ ద వాటర్ heating because it is can tell us how the fast of the hot water in pipes of cool water. ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక పైప్ ఉంది, ఆ పైపులో హాట్ వాటర్ని లేదా అదేవిధంగా కూల్ వాటర్ను మనం పంపించినట్లయితే మనకు కూల్ వాటర్ కన్నా హాట్ వాటర్ అనేది హెవీ స్పీడ్గా మనకు అవుట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటి యొక్క యాటమ్స్ అనేటివి ఫ్రీగా ఉంటాయి. కూల్ వాటర్లో యాటమ్స్ బ్యాండేజ్గా ఉండడం వల్ల మనకు స్పీడ్గా వచ్చే అవకాశం ఉండదన్నమాట. ఇలాంటివన్నీ కూడా టైం కనుక్కోవడం కానీ, యొక్క సరౌండింగ్ యొక్క టెంపరేచర్ని కనుక్కోవడం కానీ, లేదా ఇనీషియల్ టెంపరేచర్ ఫైనల్ టెంపరేచర్ ఒకదానిపైన డిపెండ్ అయి ఉండి అవన్నీ కూడా మనం ఎలా డీల్ చేస్తామనేది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లోనే మనం తెలుసుకుంటాం. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో మనకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది. దాన్ని ఏమంటారంటే డిటి బై డిటి అంటారు, మైనస్ కే క్యాపిటల్ టీ మైనస్ T2 అంటారు. ఓకే, ఇక్కడ T1 ఈజ్ ద ఇనీషియల్ టెంపరేచర్, T ఈజ్ ద టెంపరేచర్ ఆఫ్టర్ టైమ్ T. ఓకే, T2 ఈజ్ ద ఫైనల్ టెంపరేచర్, K ఈజ్ ద పాజిటివ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టంట్, డిపెండ్స్ అపాన్ ద సర్ఫేస్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటీరియల్ బీయింగ్ ఏ కూల్డ్. ఓకే, మనకు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డిటి బై టీ స్మాల్ టీ ఏదైతే ఉందో దీనికి ఇంటిగ్రేట్ చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. డిటి బై టీ మైనస్ T2 దాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ డి స్మాల్ టీ అనమాట. సో దాన్ని ఇంటిగ్రేట్ చేయగా మనకు ఈ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది అనమాట. ఏమి టీ ఈజ్ ఈక్వల్ టు T1 ఇగో ఈ ఫామ్ మైనస్ కేటీ ప్లస్ లాగ్ ఆఫ్ టీ మైనస్ T2 ప్లస్ లాగ్ సి అనేది వస్తుంది. అంటే వేరియబుల్ సెపరబుల్ మనం అప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ మైనస్ కేటీ లాగ్ ఆఫ్ టీ మైనస్ T2 ప్లస్ లాగ్ సి వస్తుంది. సో ఇక్కడ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అయినట్లయితే ఇది లాగ్ ఏబి అవుతుంది. లాగ్ ఏబి అంటే మైనస్ కేటీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ టీ మైనస్ T2 ఇంటూ సి అవుతుంది. సో మనకి ఇక్కడ లాగ్ అనేది ఉంది కాబట్టి లాగ్ బేస్లో ఈ ఉంటుంది, ఈ ట్రాన్స్ఫర్ చేస్తే సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీగా మారుతుంది అనమాట. ఓకే, ఏం చేసాము అక్కడ అప్లై చేసాం. ఇక్కడ మనం సి వాల్యూ కనుక్కోవాలంటే మీరు గుర్తుంచుకోవాలి, ద ఇనీషియల్ టెంపరేచర్ అంటే ఏమి, అప్లై ఇనీషియల్ కండిషన్ సి ఈజ్ ఈక్వల్ టు T1 మైనస్ T0. ఇనీషియల్ కండిషన్లో T1 మైనస్ అంటే ఇనీషియల్ టెంపరేచర్ మైనస్ ఫైనల్ టెంపరేచర్. ఓకే, అప్పుడు దాంట్లో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు టీ అనేది వస్తుంది, సి అనే వాల్యూ వస్తుంది. ఆ సి వాల్యూ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ సి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ సి ప్లేస్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు టీ ఈజ్ ఈక్వల్ టు T2 ప్లస్ T1 మైనస్ T2 ఇన్ మైనస్ కేటీగా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ వేర్ రిప్రజెంట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఓకే, బాడీని కూల్ అయ్యేటప్పుడు మనం ఆ ఈక్వేషన్ అనేది తీసుకోవాలి. సో మనకు ఎలా ఉంటాయి, మనకు ద గ్రాఫ్ ఆఫ్ డ్రాన్ బిట్వీన్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అండ్ టైమ్ నోన్ యాజ్ కూలింగ్ కర్వ్. దీన్ని ఏమంటారంటే కూలింగ్ కర్వ్ అంటారు. ఓకే, అంటే ఏదైనా ఒక బాడీ 100 సెంటీగ్రేడ్లో ఉందనుకోండి, ఏమది
టోటల్గా 100 సెంటీగ్రేడ్లో ఉంది. మనము టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ 100 సెంటీగ్రేడ్లో ఉన్నది ఏమవుతుంది, అది డిక్రీజ్ అవుతూ వస్తుంది టెంపరేచర్. అందుకే ఇది డిక్రీజ్ కర్వ్ అంటారు. అంటే టైం అనేది ఏమవుతుందంటే టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, అంటే టైం అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఒక బాడీ 100 సెంటీగ్రేడ్లో ఉండేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే 90, 80, 70 ఇలాగా ఒక లెవెల్కి మనకు డిక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. దీన్ని ఏమంటారంటే టెంపరేచర్ కూలింగ్ అంటారు. ఓకే. Next, you see the one example problem. A hard-boiled egg, temperature 100 centigrade, is placed in 15 centigrade water to cool. The 5 minutes later than the temperature of the egg is 55 centigrade. When will be the egg be 25 centigrade? అంటే ఒక ఎగ్ ఉంది, అది బాగా సెంటిగ్రేడ్లో ఉంది. ఎంత 100 సెంటిగ్రేడ్లో ఉందనుకున్నాం. ప్లేస్ ఇన్ ద 15 సెంటిగ్రేడ్ వాటర్ టు కూల్. దాంట్లో ఏం చేసాం, 15 సెంటిగ్రేడ్ కూల్లోకి తీసుకొచ్చాం. ఓకే. ద 5 మినిట్స్, అప్పుడు ఎంత పట్టింది మనకు టైము, 5 మినిట్స్. ఓకే. అప్పుడు ఏముంది, మళ్ళీ 55 సెంటిగ్రేడ్ వచ్చింది. ఒకవేళ 25 సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది దాని యొక్క టైము. ఓకే. దాని యొక్క కోఎఫిషియంట్, అంటే సరౌండింగ్ యొక్క కోఎఫిషియంట్ ఎలా ఉంటుందో అది మనం చూద్దాం. ఇప్పుడు ప్రాబ్లం చూడండి, మనకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకు ఇచ్చిన ప్రాబ్లం ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రైట్ ద డేటా ఏమి ఇచ్చాడో అనేది రాసుకోవాలి. చూడండి, టెంపరేచర్స్, ఇది ఇనీషియల్ టెంపరేచర్ అంటే T0తో రిప్రజెంట్ చేసుకోవచ్చు 100. నెక్స్ట్ వచ్చి ఇక్కడ టీఎం, తర్వాత ఏమైంది 15 సెంటిగ్రేడ్. అప్పుడు టైం ఎంత పట్టింది, 5 సెకండ్స్ పట్టింది. అంటే 100 నుంచి 15కి రావడానికి ఎంత వచ్చింది మనకు, 5 సెకండ్స్. అప్పుడు ఎంత ఉంది మనకు, 55 సెంటిగ్రేడ్ ఉంది. అప్పుడు మనకు T = Tm + T0 - Tm e⁻ kT కదా. సో దీనిలో ఏం చేస్తాం, సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ అన్నీ కూడా. దీనిలో ఇక్కడ 55 = 15 + 85 × e⁻ 5k. సో 15 ట్రాన్స్ఫర్ టు ద లెఫ్ట్ సైడ్, 40 - 15/85 = e⁻ k. ఓకే. చూస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకు, కే వాల్యూ అనేది వస్తుంది. సో ఈ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే లాగ్ వస్తుంది, ln 40/85 - 5k. ఓకే. ఇదంతా క్యాల్సిలో మనం ఆపరేట్ చేసుకున్నట్లయితే మనకు ఈ 5 కూడా మల్టిప్లై చేస్తుంది, ఇంకోసం డివైడ్ చేస్తుంది, -1/5 40/85. కే వాల్యూ వచ్చి మనకు చూడండి 0.1507. ఓకే. నెక్స్ట్ మనకు నౌ ఫైండ్ టీ కనుక్కోవాలి. ఏమన్నాడు, 25 సెంటిగ్రేడ్ అయినప్పుడు టైం ఎంత పట్టింది. ఓకే. అది ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ అగైన్ యూ టేక్, ఇక్కడ టీ ప్లేస్లో ఇది ఉంది కదా, ఇక్కడ మనకి ఏదైతే ఫార్ములా ఉందో దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక ఇలా ఉంది కదా మనకు, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ మనకు టీ వాల్యూ వస్తుంది, అంటే 25. దీనిలో సబ్స్టిట్యూట్ చేసినా పర్వాలేదు. ఓకే. టీ అంటే ఏమి, 25. 15 సెంటిగ్రేడ్ నుంచి మనకి ఎంత వచ్చింది, 25 సెంటిగ్రేడ్ కదా. సో కాబట్టి ఇక్కడ టీఎం వచ్చి 15, ఇక్కడ 85 - Tm e⁻ 0.1507 T. ఇక్కడ T0 అంటే 100. ఓకే. ఇది -15 సపరేట్ చేస్తే ఎంత వస్తుంది, 85. ఇదంతా ట్రాన్స్ఫర్ చేయండి. 25 - 15 క్యాల్కులేట్ చేస్తే log 10 85 దట్ ఈజ్ ఈక్వల్ టు -0.1507 T. సో కాబట్టి ఇదంతా మనం క్యాల్కులేట్ కొట్టుకున్నట్లయితే మనకి ఇదంతా మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది. క్యాల్కులేట్ కొడితే మనకు T = 14.2 మినిట్స్ అనేది మనకు వస్తుంది అనమాట. అంటే 25 సెంటిగ్రేడ్లో ఉన్నప్పుడు టైం ఎంత పట్టింది, 14.2 మినిట్స్ అనేది మనకు రావడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ ద న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్ ఇలాగే ఉంటాయి. మీరు దీన్ని బట్టి మీరు హెచ్ఎండ్ మ్యాథమెటిక్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే. టుమారో ఐ విల్ స్టార్ట్ అనదర్ టాపిక్. ఓకే. థ్యాంక్ యూ. హలో మై డియర్ స్టూడెంట్, యూ సీ ద న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. మీకు ఆల్రెడీగా కాన్సెప్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకు ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మనకు ఒకటి మనకు ఆల్రెడీగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి, ఇక్కడ మనకు దీనిలో కేస్ 1 ఏమి, ఇక్కడ మెథడ్ 1 అనేది ఒకటి ఉంది. మెథడ్ 1 అంటే మీకు ఆల్రెడీగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే మీకు ఆల్రెడీగా చెప్పాను. మీకు d∠θ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. మీరు d∠dt = -k × θ - θ0. ఇది ఒక ఫార్ములా. నెంబర్ 2
నెంబర్ 2 ఫార్ములా వచ్చి మీకు ఇది కూడా మీరు అనదర్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో మనకు dx బై dt that is equal to minus kx, ఇది ఒక ఫార్ములా ఉంది. మనం ఈ ఫార్ములాస్ అన్నీ బాగా గుర్తుపెట్టుకోగలిగితే మనం ఈజీగా మనం చేయగలుగుతాం. నెంబర్ 3 du బై dt that is equal to minus ku. ఓకే, ఈ 3 సేమ్ ఇది ఒకటే, ఫస్ట్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం చేసామంటే యూ అనేది సబ్స్టిట్యూట్ చేసాం అంతే. ఓకే, ఇక్కడ దీనిలో డికే దీన్ని ఏమంటారంటే రేట్ ఆఫ్ డికే ఆఫ్ రేడియోయాక్టివ్ మెటీరియల్స్. ఓకే, అంటే ఈ ఫార్ములా అనేది du బై dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ ku రేట్ ఆఫ్ డికే ఆఫ్ ద రేడియో యాక్టివ్ మెటీరియల్స్లో మనకు ఇది మనం చూసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కే అనేది ఏంటంటే కాన్స్టెంట్ అనమాట. కే అనేది ఏమి ఎనీ కాన్స్టెంట్. ఓకే, టీ అనేది టైమ్, యూ ఈజ్ ద present మెటీరియల్ present ఇఫ్ యూ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ద మెటీరియల్. యూ అనేది ఏంటి ఇక్కడ, యూ అనేది ఏంటంటే అమౌంట్ ఆఫ్ ద మెటీరియల్. అమౌంట్ ఆఫ్ ద మెటీరియల్. ఓకే, కే అనేది ఏమి కాన్స్టంట్ అనమాట. కే అనేది ఎనీ కాన్స్టంట్, ఓకే. సో మనం ఇవి ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ మనకు దీన్ని ఏమంటారు, లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ ఆర్ డికే. న్యాచురల్ గ్రోత్ అంటారు దీన్ని, ఏమంటారు ఇది న్యాచురల్ గ్రోత్, లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ ఆర్ డికే. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం కానీ లేదా డిక్రీజ్ కావడం కానీ జరిగే సిచ్యువేషన్ ఏమంటారంటే న్యాచురల్ గ్రోత్ ఆఫ్ ద డికే ఆర్ గ్రోత్. ఓకే, ఎనీ గివన్ ఆబ్జెక్ట్ ఆర్ మెటీరియల్ ఆర్ సరౌండింగ్. ఓకే, ఇక్కడ సమ్ టైమ్స్ మనకు ఇక్కడ తీటా అన్న ఒకటే, మీకు టీ అన్న అనుకోవచ్చు, లేదా తీటా నాట్ అంటే టీ నాట్ అని కూడా అనుకోవచ్చు. అంటే తీటా సమ్ టైమ్స్ వీఆర్ కాలింగ్ తీటా అన్న టీ అన్న ఒకటే, సో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనకు ఇవి డెరివేషన్ పార్ట్స్ మనకు ఈ డికే ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే తీటా అనే వాల్యూ కనుక్కోవాలి. ఓకే, దీన్నే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఓకే, మనకు తీటా అన్న టీ అన్న ఒకటి కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకు dt బై dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ టీ మైనస్ టీ నాట్ అని కూడా రాసుకోవచ్చు. ఇదైనా రాసుకోవచ్చు, ఎనీథింగ్ యూ టేక్. ఓకే, సో మనకు వీటికి ఫార్ములాస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములాస్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు డి తీటా బై డిటీ అనేది ఉందా, డి తీటా బై డిటీ అనేది ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, తీటాలన్నీ ఒకవైపు తీసుకొచ్చేయండి. సో ఫ్రమ్ 1 అనే దాన్ని తీసుకున్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఏమొస్తుంది మనకు డి తీటా బై తీటా మైనస్ తీటా నాట్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ డిటీ. ఇంటిగ్రేట్ చేయండి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమొస్తుంది, ఇంటిగ్రేట్ చేస్తే డి తీటా బై తీటా మైనస్ తీటా నాట్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ డిటీ. ఓకే, ఇంటిగ్రేట్ చేసి 1/x అంటే ఏమిది లాగ్ ఎక్స్, అంటే తీటా మైనస్ తీటా నాట్. ఓకే, ద ప్లస్ లాగ్ సి
అలాగే ఏం రాసుకోవచ్చు, ఇది లాగ్ సి రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేటీ. ఇది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగా ఉంది కాబట్టి లాగ్ ఏబి అంటే తీటా మైనస్ తీటా నాట్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ టీ. ఓకే, ఓకే. ఇక్కడ ఏమి, ఇక్కడ తీటా మైనస్ తీటా నాట్. సో ఇక్కడ ఏం లేదంటే బేస్లో ఈ అనేది ఉంటుంది. ఈ అనేది ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకు, తీటా మైనస్ తీటా నాట్ ఇంటూ సి దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ కేటీ, ఈ పవర్ మైనస్ కేటీ. ఓకే, సో మనకు సి వాల్యూ కావాలనుకోండి, సి ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం, సి వాల్యూ కావాలంటే ఏం చేస్తాం మనం, బేస్లో ఈ ఉంది, ఇది పవర్లోకి వచ్చేస్తుంది. సో సి వాల్యూ కనుక్కోవాలంటే ఈ పవర్ మైనస్ కేటీ బై తీటా మైనస్ తీటా నాట్, తీటా మైనస్ తీటా నాట్ మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు తీటా నాట్ కానీ లేదా తీటా కానీ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకు, తీటా సి మైనస్ తీటా నాట్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ కేటీ. ఓకే, సో తీటా సి ఏమి, ఇక్కడ తీటా సి ఇది ట్రాన్స్ఫర్ చేయండి, అడు తీటా సి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ కేటీ ప్లస్ తీటా నాట్ సిగా రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో నెక్స్ట్ ఏమవుతుంది మనకు, తీటా కావాల్సి వస్తే తీటా ఈజ్ ఈక్వల్ టు సి అనేది మల్టిప్లై చేస్తుంది, ఇంకోసం డివైడ్ చేస్తుంది, అంటే 1/c ఈ పవర్ మైనస్ కేటీ. ఇక్కడ సిసి క్యాన్సిల్ అవుతుంది, తీటా నాట్. సో తీటా కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఓకే, తీటా కనుక్కోవడానికి ఫార్ములా. ఒకవేళ ఇన్ కేస్ తీటా నాట్ కావాలనుకోండి, తీటా నాట్ కావాలంటే దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి, 1/c ఈ పవర్ మైనస్ కేటీ మైనస్ తీటా. సో ఇది తీటా నాట్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, ఒకవేళ మనకు ఇన్ కేస్ ఏమి, ఇక్కడ కే వాల్యూ కనుక్కోవాలనుకోండి, ఇన్ కేస్ ఇక్కడ కే వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేస్తారు, ఈ అనేది ఇటువైపు వస్తే లాగ్ వస్తుంది, అంటే టీ ఈజ్ ఈక్వల్ టు, అంటే కే ఈజ్ ఈక్వల్ టు ఏమి, ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, లాగ్ ఆఫ్ తీటా మైనస్ తీటా నాట్ సి. ఓకే, ఇక్కడ కే వాల్యూ కావాలంటే ఏం చేస్తారు, టీ మల్టిప్లై చేస్తుంది, ఇందుకోసం డివైడ్ చేస్తుంది, అంటే -1/t. సో ఇది ఒక ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కే వాల్యూకి ఒక ఫార్ములా ఉంది, తీటా నాట్కి తీటాకి, సి వాల్యూ వచ్చి ఇది. ఇంకా సమ్ టైమ్స్ ఏమవుతా అంటే మనకు టీ కావాలనుకోండి, టీ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేస్తారు, ఇది టీ వాల్యూ కావాల్సి వస్తే మీరు ఏం చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే టీ ఈజ్ ఈక్వల్ టు -1/k లాగ్ ఆఫ్ తీటా మైనస్ తీటా నాట్ ఇంటూ సి. సో ఇవి మనకు డెరివేషన్ పార్ట్స్ అనేవి వస్తాయి. సిమిలర్లీ మనకు ఇది కూడా అలాంటిదే, ఇది కూడా అలాగే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. ఇది ఫ్రమ్ 1 నుంచి మనం ఇది కనుక్కున్నాం. నెక్స్ట్ అలాగే మీకు ఫ్రమ్ 2 కావాలంటే సేమ్ అలాగే చేస్తాం. ఇది ఇక్కడ కూడా అలాగే మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫ్రమ్ 2 తీసుకుంటే ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇది dx బై x దట్ ఈజ్ ఈక్వల్ టు -k dt. ఇక్కడ కూడా ఇంటిగ్రేట్ చేస్తారు. ఇక్కడ ఏమొస్తుంది, ఇది log x ప్లస్ log c దట్ ఈజ్ ఈక్వల్ టు -kt. ఇది log ab లాగా ఉంది కాబట్టి log xc దట్ ఈజ్ ఈక్వల్ టు -kt. సో మనకు xc ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఈ బేస్లో ఏం లేదంటే ఈ ఉంటుంది, ఈ పవర్ మైనస్ కేటీ, ఈ పవర్ మైనస్ కేటీ. ఇక్కడ సి కావాలంటే ఇక్కడ ఎక్స్ మల్టిప్లై చేస్తుంది, ఇంకోసం డివైడ్ చేస్తుంది. ఓకే, సో సి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 1/x ఈ పవర్ మైనస్ కేటీ. సో సి వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఓకే, న్యాచురల్ గ్రోత్ కానీ డీకే కానీ కనుక్కోవడానికి సి ఈజ్ ఈక్వల్ టు 1/x ఈ పవర్ మైనస్ కేటీ. ఒకవేళ ఇన్ కేస్ మనకు టీ కావాల్సి వచ్చింది అనుకోండి, ఈ యూత్లకు వస్తే log xc. చూడండి ఇక్కడ టీ కావాల్సి వస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఉంది కదా, టీ వాల్యూ కావాల్సి వస్తే కేని మల్టిప్లై చేస్తుంది, వస్తే డివైడ్ చేస్తుంది. సో టీ ఈజ్ ఈక్వల్ టు -1/k
లాగ్ ఎక్స్సి. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ కే కావాల్సి వచ్చింది అనుకోండి, సో ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కే కావాల్సి వచ్చింది, కే ఈజ్ ఈక్వల్ టు -1/t లాగ్ ఆఫ్ ఎక్స్సి. ఇవి జస్ట్ మీకు డేటా ఇస్తాడు, డేటా ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్స్ అనేటివి వస్తాయన్నమాట. ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో మనకు ముఖ్యంగా ఉపయోగపడేవి. ఇంక జస్ట్ మీకు 3 ఏదైతే ఉందో, అంటే కేస్ 3 ఏదైతే ఉందో, జస్ట్ ఇవే ఫార్ములాసే మీకు వస్తాయి. జస్ట్ యూ ప్లేస్లో ఏం పెడతారు, ఎక్స్ ప్లేస్లో యూ పెట్టండి. ఇక్కడ ఎక్స్ ప్లేస్ ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడల్లా యూ పెట్టేస్తే మనకు ఆన్సర్స్ అనేటివి వస్తాయన్నమాట. సో ఇవి మీకు ప్రాబ్లమ్స్. మీకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ I will explain ఇంకొక 1 or 2 problems I will explain. Tomorrow I will explain. Okay, thank you.